దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వేకప్ ప్రేయర్కి మేలుకొల్పు ప్రార్థనకి మరి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో దీవించబడి ఆశీర్వదింపబడి సమాధానంతో మరి వర్ధిల్లుచున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ మాటలు ప్రతి ఉదయం మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయాసను మేము కలిగి ఉన్నాం, ఎంతో ఆసక్తిని మేము కనపరుస్తున్నాం. దేవుని యొక్క మాట చెరువు చేయట, దేవుని యొక్క సన్నిధిని మరి మీ ఇంటికి తీసుకురావట మాకు ఎంతో ఆశ. ఎందుకంటే మీ ఇంటిలో మరి ప్రారంభ గడియల నుండి ఈ వాక్యాన్ని మేము పరిచయం చేయగలిగితే, ఈ వాక్యాన్ని మీ ఇంటికి తీసుకురాగలిగితే, మీ గృహాలకు ఈ వాక్యాన్ని చేరువ చేయగలిగితే మా యొక్క లక్ష్యాన్ని మేము చేరుకుంటున్నట్టే. సేవకుడిగా, దైవజనుడిగా, దేవుని యొక్క పనివాడిగా మా ముందున్నటువంటి దర్శనాన్ని మేము మరి తగినట్టుగా పని చేయగలుగుతున్నామని మా యొక్క విశ్వాసం. ఎందుకని ఇంత ప్రయాస ఈ ఉదయాన్నే 5 గంటలకు మీ ముందుకు ఈ వాక్యాన్ని మేము తీసుకురావాలి అని ఆలోచన చేస్తే క్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. క్రీస్తులో ఏముందంటే సమాధానం ఉంది. ఈ మాటలు చెప్పబడడానికి గల కారణం ఏమిటంటే సమాధానం కలగాలని ఈ మాటలు చెప్తున్నాను. సమాధానము లేనటువంటి కుటుంబాలు, సమాధానం లేనటువంటి జీవితాలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను చాలామంది గృహాల్లో, చాలామంది వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసినప్పుడు పైకి కనబడినంత అందముగా, సుందరముగా మరి లోపల పరిస్థితులు ఉండడం లేదు. ఎందుకనంటే సమాధానం లేకపోవడం వల్ల ఎదుటివారు, పక్కింటి వారు లేదా తోటివారు చూసినప్పుడు మరి ఆ కలహములు లేదా అశాంతి, సమాధానం లేనటువంటి స్థితి బయటికి కనపరుచుకోకూడదని సమాధానం ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. సమాధానం ఉన్నట్లుగా వారు మరి యాక్ట్ చేస్తూ ఉంటారు. కనపరచాలని ఒక విధమైనటువంటి ప్రయాసని కలిగి ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఒక విధమైన వేషధారణే. అయితే నేను ఆశపడుతున్నది లేదా వాక్యము ద్వారా చెప్పబడుతుంది ఏమిటంటే నిజమైన సమాధానము నీ జీవితంలోనూ కలిగి ఉండాలి. నిజమైన సమాధానము మీ బ్రతుకులలో మీరు కలిగి ఉండాలి. నిజమైనటువంటి సమాధానం ఎలాగా ఇది అంటే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన. ఈ మాటలు చెప్పబడుతున్నాయి ఎందుకంటే ఆయన యందు మీరు సమాధానం కలిగి ఉండాలని. ఆయన యందు ఏముందంటే సమాధానం ఉంది. ఆయన మాటలు ఏముందంటే సమాధానం ఉంది. అందుకనే ఉదయముననే ఈ సమాధానకరమైన మాటలు, సమాధానకరమైనటువంటి వాక్య పరిచర్య మీ ముందుకు, మీ గృహాలకు, మీ యొక్క హృదయాలకు దగ్గర చేయగలిగితే అది మా ప్రయాసకు తగినటువంటి ఫలం. ఎందుకంటే మీరు సమాధానం కలిగి ఉండాలి. సమాధానంతో మీరు నింపబడాలి. సమాధానం ఉన్నటువంటి ఇంట్లో సంతోషము పెళ్ళిబిగుతుంది. సమాధానం ఉన్నటువంటి ఇంట్లో ఆనందాలు కేరింతలు కొడతాయి. సమాధానం ఉన్నటువంటి ఇంట్లో కలిగి ఉన్నది కొద్దిగా అయినా కానీ ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటారు. సమాధానం కలిగి ఉన్న ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ మరి తృప్తిగా వారు జీవించగలుగుతారు. సమాధానం ఉన్నటువంటి ఇంట్లో ప్రియ సహోదరుడు మరి గమనించండి, సమాధానం ఉన్న ఇంట్లో ఏమి ఉన్నను ఏమి లేకున్నను వారు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు. ప్రియ సహోదరుడు, మరి ఈ సమాధానం లేకపోవడానికి గల కారణాలు మనం చూస్తూ ఉంటాం. మరి శాంతి, ఒత్తిళ్ళు, లేకుంటే సరైన మాటలు వెనుక మరి చెడు మాటలు లేదా మరి లోక సంబంధమైన మాటలు, ఇలాంటి మాటలని లేకపోతే ఈ ఫేస్బుక్ లేకుంటే వాట్సాప్ల ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి చెత్త అంతటిని కూడా మనము నిత్యము వినడం ద్వారా మన మైండ్లో ఒక విధమైనటువంటి చెత్తంతా కూడా పెరిగిపోయి మన మైండ్ని అంటే ఒక స్వచ్ఛముగా ఒక మైండ్ని సరైన రీతిలో శాంతికరమైనటువంటి స్థితిలో ఉంచకుండా ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల సమాధానం అనేది లేదా శాంతి అనేది మనం కొరవైపోతున్నాం. ప్రియ సహోదరుడా, తన భర్తకి మరి ఏదైనా మంచి వంట వండితే భార్య నచ్చుతూ ఉంటుంది. లేదా భార్య తనకి ఏదైనా భర్త మంచి గిఫ్ట్ తీసుకొస్తే మాత్రమే, గిఫ్ట్ మంచిది తీసుకొచ్చినప్పుడు మాత్రమే భర్త నచ్చుతాడు. నీలాంటి భర్త అని పొగుడుతూ ఉంటుంది. లేదా
భార్య వండినటువంటి రుచికరమైనటువంటి వంటకాలను బట్టి నీలాంటి భార్య అని భర్త పొగుడుతూ ఉంటాడు. ఒకవేళ సరైన వంటలు వండలేదనుకోండి, అంతే, ఆ మాటలు ఉండవు, పొగడతలు ఉండవు, పైగా నువ్వు ఎక్కడ దొరకవు నాకు అని చెప్పి ఒక విధమైనటువంటి తోరనాడే మాటలు మాట్లాడతాడు. అలాగే భార్య కూడా అంటుంది, ఏంటి వాళ్ళు ఆ ఫోన్ కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ఈ నగలు కొనుక్కున్నారు, లేకపోతే వీళ్ళు ఈ బట్టలు కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అది ఉంది, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, మరి నాకేంటో నాకు ఈ కర్మ అని ఒకంత తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అక్కడ అశాంతికరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడతాయి, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే దేవుని యొక్క మాటలు నేను ఉదయాన్నే మీకు అందించగలిగితే, దేవుని యొక్క మాటలు నేను ఉదయాన్నే మీకు అందించగలిగితే, ఈ మాటలు ఏముందంటే సమాధానం ఉంది, నా యందు ఏముందంటే సమాధానం ఉందని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నీకు ఏమున్ననో ఏమి లేకపోయినను, కలిమి ఉన్నను కలిమి లేకపోయినను, మరి దేన స్థితి అయినను ఉన్నత స్థితి అయినను, మరి క్రీస్తు మాట, యేసు మాట నీ ఇంటకు నేను చేర్చగలిగితే నేనేం చేర్చినట్టంటే నీ ఇంటికి సమాధానాన్ని చేర్చినట్లు. కాబట్టి ఈ సమాధానం మీ ఇంట్లో ఉండాలని, మీ బ్రతుకుల్లో ఉండాలని, మీ జీవితాల్లో ఉండాలని మరి సేవకుడిగా నా ఆశ, మరి నా సేవకుడిగా నా దర్శనం. మీరు ఆనందంగా ఉంటే అది నీ కుటుంబానికి మేలు, సమాజానికి మేలు, సంఘానికి కూడా మేలు. కాబట్టి ఈ మాటలు వినండి, దేవుని మాటల్లో సమాధానం ఉందని గ్రహించండి, ఆ మాటలను మనసులో పెట్టుకోండి, హృదయంలో భద్రపరచుకోండి, ఆ మాటలను బట్టి ధ్యానం చేయండి, ఆ మాటలను బట్టి నడుచుకోండి, ఆ మాటలను బట్టి జీవించండి. దేవుడు చక్కటి ఫలితాలు మీ జీవితాల్లో అనుగ్రహిస్తాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానం కలిగి చేయండి. అవునయ్యా, సమాధానం లేనటువంటి బ్రతుకులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఇదిగో ప్రభా, అన్యోన్య జీవితానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితులు, ఇదిగో ప్రభా మేము సమాజంలో చూస్తున్నాం, కుటుంబాల్లో చూస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ మాటల్లో సమాధానం ఉంది, నీ యందు సమాధానం ఉంది. అందుకనే నీ దాసుడిగా నీ మాటలను ప్రతి ఇంటికి చేర్చాలని, ప్రతి వ్యక్తికి చేర్చాలని ఆశతో ఈ ప్రయాసను చేస్తున్నాం. ఈ ప్రయాసను మేము కలిగి ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ మాటల ద్వారా వారి జీవితాల్లో సమాధానం కలగచేయండి. ఇప్పుడే నాయన మీ సమాధానం నా గృహంలో కుమ్మరించండి. ఈ మాటలు ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఈ మాటలు ఎవరైతే గ్రహిస్తున్నారో, ఈ మాటల కొరకు ఎవరైతే చెవిగుతున్నారో వారి జీవితాల్లో సమాధానం కలుగచేయండి. సమాధానం ద్వారా కలిగే ప్రతి మేలు, ఆశీర్వాదము, సంతోషము, ఆనందము వారి జీవితాల్లో ఏలుబడి చేయడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.